ఈటీవీ అనగానే తన పేరు మారు మోగిపోతుంది. మాట్లాడుకుంటూ పని చేసుకుందాం, ఇది షూటింగ్ వెళ్ళే టైం. ఇప్పుడు యూఆర్ టోటలీ రెడీ అండ్ దిస్ ఇస్ ద కంటిన్యూటీ లుక్. ఉల్లిగడ్డ వేసినాం, దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఇట్లా వేసి ఎవ్వరికి కూడా పల్లవికి ఒక అల్లరి యాంగిల్ ఉందని ఎవ్వరికి తెలియదు. బాగా ఎక్స్ట్రీమ్ క్లోజ్ అయితే కానీ లోపల వాళ్ళు బయటకు రారు. పొట్టి పొట్టి నిన్నే. ఏంట్రా పొట్టి? ఎవర్రా పొట్టి? ఏమైంది? ఎందుకంత ఆగమగం తిరుగుతున్నావు? ఏమో చిట్టి, యూట్యూబ్ ఛానల్ తెరుస్తా అని డైరెక్ట్ కెమెరా ముందు వచ్చేసిన. కానీ ఏం చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇంట్రో ఎట్లా ఇవ్వాలి, ఏం అర్థమైతలేదు చిట్టి. ఓకే ఓకే ఓకే, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్. ధైర్యం సరిపోతలేదు చిట్టి. సరే ఇక నేను పోతా. ఏ ఎక్కడికి వెళ్తావు? ఓకే ఫైన్, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఓకే చిట్టి, ఆల్ ఫైనా? బాగా అనిపిస్తున్నానా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి ప్రియా. మీ అందరి ముందుకి ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నాను. కాన్సెప్ట్ ఏంటి అంటున్నారా? కాన్సెప్ట్ రివీల్ చేయాలంటే మీరు నాతో ట్రావెల్ చేయాలి. కమ్. అయ్యో చిట్టి, ఏంటి అలిగావా? సారీ సారీ, అసలు నీ ఇంట్రడక్షనే ఇవ్వలేదు. వెల్, మీట్ మై చిట్టి. చిట్టి ఎవరు అనుకుంటున్నారా? దట్స్ మై కెమెరా. చిట్టి లేనిది ఏ వర్క్ జరగదు. చిట్టి, ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, ఓకేనా? హ్యాపీయా? ప్లీజ్ కమ్. చిట్టి, నీకు దీన్ని పరిచయం చేయలేదు. దిస్ ఇస్ మై ఫ్రెండ్. కమ్ కూర్చో, ఏమన్నది ఇద్దా. సేఫ్టీ ఫస్ట్. ఫైనలీ మన జర్నీ మనం స్టార్ట్ చేసినాము. ఇక నా కాన్సెప్ట్ ఏంది అంటే అ డే అవుట్ విత్ సెలబ్రిటీ. అంటే మనం ఆన్ స్క్రీన్లో సెలబ్రిటీ చూస్తూ ఉంటాం, ఒక సీరియల్ యాక్ట్రెస్ కానీ లేదా సినిమా హీరోలు కానీ. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ షూటింగ్ అనేది ఎలా జరుగుతుంది, వాళ్ళకి బ్రేక్ అంటే ఏ టైంకి లొకేషన్కి వెళ్తారు, బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి తింటారు, మళ్ళీ లంచ్ బ్రేక్ ఏ టైంకి వస్తుంది, లొకేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి లొకేషన్స్ చూస్తూ ఉంటారు, ఆ సీరియల్ లొకేషన్, హౌస్, ఇదంతా నేను మీకు చూపిస్తున్నా. బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళతో ఒక రోజంతా ట్రావెల్ చేసి వాళ్ళ ఆన్ స్క్రీన్ లైఫ్ ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటుంది అనే క్లారిటీ నేను మీ అందరికి ఇస్తాను అనమాట. సో ఇదంతా క్లియర్గా మీకు తెలియాలంటే మనం ఫస్ట్ వెళ్ళాలి. సో ఇప్పుడు నేను మాట్లాడుతూ డ్రైవింగ్ అంటే కష్టము. కొంచెం డ్రైవింగ్లో రువాడు చూపుతాం, నడురిగా. హలో చిట్టి, సెలబ్రిటీ ఇంటికి వచ్చేసినాము రా. వెల్, దానికి ముందు నేను ఇంట్రొడక్షన్ ఇస్తా. ఈవిడ గురించి ఏం చెప్పాలి? ఓకే, ఈటీవీ అనగానే తన పేరు మారు మోగిపోతుంది. అండ్ అత్తారింటికి దారేది, ఆడదే ఆధారం, మాటే మంత్రం, భార్యమని ఇన్ని సీరియల్స్లో యాక్ట్ చేసింది. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్గా ఈటీవీలోనైతే అత్తారింటికి దారేది చేస్తుంది. అలానే మా టీవీలో కొత్త ప్రాజెక్ట్ కూడా ఒప్పుకుంది. సో తను ఇంకెవరో కాదు, పల్లవి రామిశెట్టి. సో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాము. ఇక్కడ మన ఇంట్రొడక్షన్ బదులు తన ఇంట్రో తీసుకుందాం దా. టింగ్ టాంగ్. హలో హాయ్, హౌ ఆర్ యూ? బెల్ కొడుతున్నావు, నువ్వా కాదా అది ఆలోచిస్తా. సో ఇక్కడే మాట్లాడదామా? మాట్లాడుకుంటూ పని చేసుకుందాం, ఇది షూటింగ్ వెళ్ళే టైం. రైట్. సో ఆల్ దిస్ బిజీ షెడ్యూల్లో నువ్వు నాకు టైం ఇవ్వడం అంటే, నాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వద్దు, లంచ్ వద్దు, డిన్నర్ ఒకటి బయటకు వెళ్తాం. సో వాట్ ఈస్ దాట్? క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్. వద్దులే, హెల్దీ నేను తీసుకోను. కొంచెం अच्छा है एक्चुअली, मेरे को भी बचा था. సూపర్. సో షూటింగ్సే కాదు, ఇంట్లో కూడా ఎంతో పని చేస్తూ ఆర్గానిక్గా ఉంటున్నా, హెల్దీగా ఉంటున్న పల్లవి. చాలు. గివ్ మీ 5 minutes, I will just come. मैं बाय बोल के आ जाता. ఓకే డన్. నాకు నీ డే మొత్తంలో ఇన్ అ హోల్ డే వాట్ ఆల్ యూ డూ అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? లైక్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ.
యూ కమ్ విత్ మీ ఐ విల్ షో అంతే. అంతేనా? సో ఓకే, పల్లవి ఒక డేలో వాట్ ఆల్ షీ డస్ అనేది ఈరోజు మనం అందరం చూడబోతున్నాము. పల్లవి రామశెట్టి, రైట్? సో ఇంకెందుకు లేట్, ఫస్ట్ తన కారులో ఎక్కేస్తే ట్రావెల్ చేస్తూ 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 వీ కెన్ టాక్ అలాట్. చలో వెళ్దామా? ఐ విల్ మీట్ మై చిట్టి. హాయ్. హూ ఇస్ చిట్టి? కెమెరా. ఏ సూపర్. ఫైనల్లీ మనం సీరియల్ లొకేషన్లో ఉన్నాము అండ్ ఇక్కడ ప్రస్తుతానికి అత్తారింటికి దారేది షూట్ జరుగుతుంది. ఇగో ఇది మెయిన్ హౌస్. అంటే ఈ హౌస్లో షూట్స్ అవుతాయి, అట్లనే ఒక్కొక్కసారి అక్కడ షూట్ అవుతుంది, ఒక్కొక్కసారి అక్కడ షూట్ అవుతుంది. ఈ లొకేషన్ మొత్తంలో ఎక్కడ షూట్ అవుతుందో మనకు కూడా తెలీదు, సీన్ని బట్టి మారుస్తూ ఉంటారు అనమాట. ఇఫ్ యూ సీ దేర్ అక్కడ కూడా ఏదో సీరియల్ షూట్ అవుతుంది అంతే. ఇంకా సో ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్ ఉంది, పోలీస్ స్టేషన్ కూడా ఉంది, చూద్దాం రండి. సో అది హాస్పిటల్ కనిపిస్తుందా? శ్రీ హాస్పిటల్ అని ఉంది, దాని పక్కన పోలీస్ స్టేషన్. మన ఇద్దరికి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వద్దు, హాస్పిటల్ వద్దు, చుట్టూ వేరే లొకేషన్. సో ఇప్పుడు పల్లవి ఇప్పుడు ఇంట్లో ఉంది. ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉంటుండొచ్చు కదా సీరియల్లో. అంటే నేను కూడా సీరియల్స్ చేసినప్పుడు ఇట్లనే ఉంటుండే అనుకో, బట్ సీరియల్ షూటింగ్ లొకేషన్స్ ఎప్పుడు ఎటు మారుతాయి, ఏ రోజు ఏ లొకేషన్ ఉంటుంది, ఇదంతా అసలు మన చేతిలో ఉండదు బేసికలీ. అక్కడ కూడా ఏవో లైట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఏదైనా షార్ట్ కోసం రెడీ అవుతుందేమో. చిట్టిట్రా, అక్కడ ఒక గేట్ కనిపిస్తుంది, ఆ బ్లాక్ గేట్, దానికి అవతల వెళ్తే అక్కడ కూడా ఒక హౌస్ ఉంటుంది. అప్పుడు నేను ఆడదే ఆధారం సీరియల్ చేసేటప్పుడు ఆ లొకేషన్లో వి యూస్ టు షూట్ కొన్ని లవ్ ట్రాక్స్ ఉన్నప్పుడు. అంటే నేను విలన్గా ఉన్నప్పుడు ఆ హౌస్ కాదు, బట్ నేను ఎప్పుడైతే పాజిటివ్ అయ్యానో, లైక్ పల్లవితో నేను వర్క్ చేసింది ఆడదే ఆధారంలో, అప్పుడు నేను విలన్గా ఉన్నప్పుడు ఈసీఐ లొకేషన్ ఉంటుండే, అండ్ కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ద హౌస్ వాజ్ పక్కన, ఈ గేట్ దాటినాక అక్కడ ఇంకో లొకేషన్ ఉంటుంది, ఆ హౌస్ అక్కడ. నాకు తెలిసి ఇప్పుడు పల్లవి ఉంటుంది ఇక్కడ, పల్లవికి ఇచ్చిన రూమ్ ఇక్కడ, బట్ నాకు తెలిసి షూట్ అదే హౌస్లో అవుతుంది. చలో పల్లవి నాకు తెలిసి ఈ టైంకి మేకప్ స్టార్ట్ చేసి ఉంటుంది, సో డిలే చేయకుండా లెట్ us గో. అడుగుదాం లైక్ తను ప్యాకప్ ఎప్పుడు అవుతుంది, తన డే ఎలా స్టార్ట్ అవుతుంది, అండ్ ఓకే ఈ సీరియల్కి ఇట్ ఈస్ లైక్ దిస్, బట్ ఇఫ్ షీఈస్ డూయింగ్ అనదర్ సీరియల్ అక్కడ లొకేషన్స్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటాయి ఏంటి. అండ్ దేర్ ఈజ్ మస్తాన్ గారు. వెల్ ఆడది అదర్ షూట్ నేను చేస్తున్నప్పుడు లైక్ మేనేజర్ మస్తాన్ గారు ఉండే, ఈజ్ వెరీ గుడ్ పర్సన్. సో అట్లా కో డైరెక్టర్ కేపీ లోపలికి వెళ్ళు, బయటకైనా రాను, అట్లా మధ్యలో ఉంటే ఎట్లా. ఇప్పుడు మనం పల్లవి మేకప్. నాక్ నాక్, మే ఐ నాట్ కమ్ ఇన్? ఎస్ ప్లీజ్. తినంతే, మే ఐ నాట్ కమ్ ఇన్ అని ఎంట్రీ ఇస్తా. సో లాస్ట్ షెడ్యూల్లో అత్తారింటికి దారేదిలో ఏదైతే సీన్ జరిగిందో దాని కంటిన్యూటీ సీన్కి నౌ యూఆర్ గోయింగ్ విత్ ద కాస్ట్యూమ్. అంతే. వేర్ ఇస్ ద కాస్ట్యూమ్? ఇప్పుడు యూఆర్ టోటలీ రెడీ అండ్ దిస్ ఇస్ ద కంటిన్యూటీ లుక్. ఎస్. సో ఇప్పుడు సీన్ ఏముంటుంది? సీన్ రివీల్ చేయకూడదు. ఓకే, షూట్ షూట్ లోపల అంటే రివీల్ చేయొచ్చా అని? చేయకూడదు. కావాలంటే మీరు చిన్న చిన్న షార్ట్స్ తీసుకోవచ్చు, మొత్తం షూట్ చేసేస్తే నన్ను షూట్ చేసేస్తాను. ఓకే, నేను ఎవ్వరూ నిన్ను వచ్చి షూట్ చేయనియను. నేను కూడా చిన్న అంటే హౌ లొకేషన్ లోపల లైట్స్ కెమెరా ఇవన్నీ సెట్ చేస్తే ఎలా ఉంటుంది, మనం ఒక చిన్న లుక్ తీసుకుందాం అంతే. నౌ యూఆర్ రెడీ, తనకు ఆల్రెడీ లేట్ అవుతుంది. షార్ట్ రెడీ, వాళ్ళు పిలిచేశారు, టైం గోయింగ్. బై. ఎస్, బాయ్ బాయ్. యాక్చువల్ మీరు పద్మనాభం గారు కదా? పద్మనాభం గారు కదా? అవునమ్మా. ఎలా ఉన్నారు ఇప్పుడు? సో ఓకే, 10 o'clock షార్ట్కి వెళ్ళిన పల్లవి, షీఈస్ బ్యాక్ ఎట్ దిస్ టైం 12:30. సో 1 o'clock 1:30కి బ్రేక్ టైం ఉంటుందా? 1:30కి బ్రేక్. ఇప్పుడు కుకింగా? సో ఈ అప్పుడప్పుడు ఇలా లొకేషన్లో, అప్పుడప్పుడు కాదు
యూజువలీ చేసుకుంటాను. సలాడ్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇంట్లో తెచ్చుకుంటా. సో ఈరోజు ఐ వాంట్ టు మేక్ కిచిడి. నేను వచ్చినా అని మరి ఇంత ప్రేమనా? నువ్వు వచ్చా అని నీకోసం వైట్ రైస్తో చేస్తున్నాయి. అంటే నాకు కూడా బ్రౌన్ రైస్ చేయొచ్చుగా. ఈరోజు బ్రౌన్ రైస్ మర్చిపోయాను. నువ్వు పొద్దున్న హడావిడి పెట్టావు కదా. బటర్ కిచిడి చేసే విధానమే కదా. కిచిడి చేసే ఇది కుక్కరీ వీడియో కాదు కదా. అదేంటి? సో కొంచెం బటర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గీ. ఓహో, ఓకే. 1 స్పూన్ బటర్, ఇంకో స్పూన్. నువ్వు క్వాంటిటీ చెప్పకు, నేను మామూలుగా వేసేస్తాను అంతే. సో ఇది అంటే యు ఆర్ గోయింగ్ త్రూ ఎనీ డైటీషియన్ ఆర్ సింప్లీ దిస్ ఈజ్ హెల్దీ కదా. డైటీషియన్ అంటే న్యూట్రిషన్ ఉంది. లైక్ అడుగుతాను, ఐ ఈట్ ఇన్ అ క్వాంటిటీ అంతే. అంటే యు ఈట్ లైక్ గివ్ బ్రేక్ అంటే బేసికలీ నేను అలా ఏంటి, బ్రేక్ఫాస్ట్ టైం 9-9:30 లోపు. ఈ రోజు లాగా 10-10:30 కాకుండా. ఓకే, అది కూడా నా పైన. ఓకే, నా వల్ల లేట్ అయింది. నెక్స్ట్ లంచ్ 1 o'clock. 1-1:30 ఇప్పుడు లంచ్ బ్రేక్ 1:30 అంటే డెఫినెట్లీ 1:30కి బ్రేక్ ఉంటుందా? అదర్వైజ్ ఉంటుంది ఎప్పుడన్నా. లైక్ కొంచెం ఏదైనా అర్జెంట్ ఎపిసోడ్స్ అలా ఏదైనా ఉంటే. సో నేను స్పైసీగా తింటాను. పర్లేదులే, నీ కోసం నేను కూడా అడ్జస్ట్ అయిపోతాను. స్పైసీ తినవా? స్పైసీ చాలా తక్కువ. సో అంతేం ఉండదులే, కిచిడి అంటే దాలే ఉంటుంది కాబట్టి. సో అదే ఉల్లిగడ్డ వేసినాం, దాని తర్వాత పచ్చిమిరపకాయలకి ఇట్లా వేసింది. అవును, అన్ని రెసిపీ చెప్తావా ఇప్పుడు? రెసిపీ వద్దా? రెసిపీ పల్లవి ఆ రెసిపీ తర్వాత చేద్దాం కావాలంటే. ఈ రెసిపీ పల్లవి వరకు రెసిపీయా? సో ఇది ఇప్పుడు లాక్డౌన్ తర్వాత యూ స్టార్టెడ్ దిస్ కుకింగ్ ఎట్ లొకేషన్ రెగ్యులర్గా? యా, లాక్డౌన్కి ముందు ఇంట్లో నుంచి తెచ్చుకునేదాన్ని. పెళ్ళికి ముందు ఎలా ఉండే? పెళ్ళికి ముందు మమ్మీ తెచ్చేది అంతా. పెళ్లి తర్వాత నేను పెళ్ళే ముందు నేను ఏం తినలేదు కానీ బట్ అప్పటికే ఇంకా ఆల్మోస్ట్ నో యాక్చువల్లీ ఆ రూమ్ నుంచి నీ రూమ్ నుంచి వెళ్తుంటే కానీ స్మెల్ వచ్చేది మంచిగా. సో నేను అనుకున్నా ఓకే ఈరోజు ఆంటీ వచ్చింది, ఈ ఫీలింగ్ లో ఉండేదాన్ని అప్పుడు. బట్ ఇట్స్ వాస్ గుడ్ రైట్ వచ్చేది. యూ మైట్ బి మిస్సింగ్ హర్ వంట ఎవ్రీ డే. సో వేర్ పల్లవి బాన్? విజయవాడ. సో స్కూలింగ్ ఇన్ ఆల్. సో అక్కడే బాన్ అండ్ బాటప్ ఇక్కడే. అక్కడ పుట్టాను కానీ 3rd క్లాస్ నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. వేర్ వాజ్ యువర్ ఎడ్యుకేషన్? K3 విద్యాలయ. ఎస్, కేవీ ఫ్రెండ్స్. అదొకటి ఉంటుంది. ఎనీ యాజ్ యూ సెడ్ యునో కేవీ వాళ్ళు కేవీ ఎక్కడెక్కడెక్కడ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. అదొక అటాచ్మెంట్ మా కేవీతోని. సో ఐ యువర్ టాపర్ 2 years గదా పల్లవి? ఓకే, యావరేజ్ కాదు అలా అని. నేనైతే యావరేజ్ కూడా. నాకు చదువు అంటేనే ఏడిపోతుంది తెలుసా. అదే స్పోర్ట్స్కి వెళ్ళమంటే ఐ యూస్ టు గో. స్పోర్ట్స్ అందులో మనకి ఎక్కువ ఉంటుంది. బాస్కెట్బాల్ అంటే నేను అబ్బాయిలు ఉన్నారా అమ్మాయిల బ్యాచ్? కేవీలో అబ్బాయిలు అమ్మాయిలు అలా ఏం లేదు, లైక్ ఫ్రెండ్స్ అంతా అలా ఉండేది కదా. స్కూల్లో హూ సో అటాచ్డ్ టు యూ ఫ్రెండ్స్ లో? ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ అనగానే గుర్తొచ్చే స్కూల్ రేణుక. యు నో రైట్, మ్యారేజ్ లో కలిసావు కదా. So she is my best friend. School How is friend. She's good. చైల్డ్హుడ్ పల్లవి ఎట్లా ఉంటుండే నువ్వు బిఫోర్ ఆల్? నువ్వు అన్లెస్ అంటే నీకు ఒకరు క్లోజ్ అయితే కానీ నువ్వు ఓపెన్ అప్ అవ్వవు. చిన్నప్పుడు కూడా ఇట్లానే ఉంటుండేనా? చిన్నప్పుడు కూడా అంతే. అట్లా ఏమో అలా అలవాటు అయిపోయింది. ఇంట్లో వరకు బాగుండేదాన్ని, అంతా ఇంట్లో అల్లరి అదంతా రెగ్యులర్ ఎలా చేస్తారు అలాగే ఉండేది. ఎవ్వరికి కూడా పల్లవికి ఒక అల్లరి యాంగిల్ ఉందని ఎవ్వరికి తెలియదు. అది సారీ ఈక్వల్ టు కాదు ఇది అని మధ్యలో ఒక స్లాష్ వస్తుందేమో. ఇట్ ఈస్ క్వైట్ అంటే ఐ నాట్ ఫీల్ కంఫర్టబుల్ అంటిల్ అన్లెస్ ఆ ర్యాపో అది వచ్చేదాకా అలానే ఉంటాను. యూజువల్ ఆల్సో బయట తక్కువే, బాగా ఎక్స్ట్రీమ్ క్లోజ్ అయితే కానీ లోపల వాళ్ళు బయటకు రారు. బట్ ఇన్స్టాలో యూ హ్యావ్ నువ్వు ఇన్స్టాగ్రామ్లో నువ్వు అకౌంట్ క్రియేట్ చేయకముందు ఇట్స్ అ ఫ్యాన్ పేజ్ ఆఫ్ యువర్స్, పల్లవి రామశెట్టి అఫీషియల్ ఫ్యాన్ పేజ్ అని. వాళ్ళ గురించి ఏమైనా లైక్ అరే నేను ఏమనుకున్నా అంటే వెన్ ఐ సా ద ఫాలోయింగ్ అండ్ ఆల్ ఐ వాజ్ లైక్ ఫాలోవర్స్ అవన్నీ చూడగానే హే పల్లవిదా కాదు పల్లవి ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో వస్తే నాకు అప్డేట్ అయినా చేస్తుంది కదా అట్లా ఎట్లా అనుకున్నా. బట్ దే ఆర్ ఐమ్ టెల్లింగ్ యూ సో యాక్టివ్. చాలా అంత యాక్టివ్ ఉండాలంటే చాలా కష్టం. అండ్ వాళ్ళ వల్లే సగం నేను ఇన్స్టాకి రావడం జరిగింది. ఓకే, లైక్ నాకు అస్సలు చెప్తున్నాను కదా,
ఈ సోషల్ మీడియా ఇవి అంతే లైక్ యూఆర్ అవే ఫ్రమ్ ఇట్. చాలా అలవాట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయడం, లైక్ అందరు ఎప్పటి నుంచో 6 years నుంచి 5 years నుంచి 2015 నుంచి ఉన్నా. సో లైక్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకులే వద్దులే అనుకున్నాను, కానీ లైక్ ఫ్యాన్ పేజెసే. వాట్ మేడ్ యూ టు ఎంటర్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్? ఏం లేదు, లైక్ జనాలకి కూడా కాస్త అప్డేట్స్ ఓకే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, లైక్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ చెప్పాలి, ఎవ్రీథింగ్ అది చెప్పకూడదు అని కాదు, బేసిక్ థింగ్స్ నేను ఎలా ఉంటాను నా పర్సనల్ లైఫ్. సో పీపుల్ కి కనెక్ట్ అవ్వడానికి అంతే, ఆడియన్స్కి. సో ఇన్ని రోజులు అవ్వలేదు, సో అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెం అవుదాము అని చెప్పేసి. హే వావ్, గుమగుమ కమింగ్. గుమ్మగుమ్మ కమింగ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అల్లం వెల్లిపాయ ముద్ద ఓన్లీ. యా, బాగుంటుంది టేస్ట్ కూడా. హోప్ఫుల్ ఈరోజు కూడా అలాగే వస్తుందని అనుకుంటున్నాను నేను. అదేంటి? సాల్ట్. ఓకే, ఆల్రెడీ యూ సోక్డ్ ఇట్. వావ్, హెల్దీ కిచిడి, గరం గరం. సో కృష్ణవేణి ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ పల్లవి ఆర్ కృష్ణవేణి లైఫ్ ఎట్లా ఉంటుంది? నో క్యారెక్టర్స్కి బయటకి చాలా డిఫరెంట్ ఉంటుంది. కాస్త అంటే దగ్గరగా ఉండేది అంటే ఆడదేదరంలో క్యారెక్టరే కొంచెం. ఏది కలెక్టర్ క్యారెక్టర్ ఆర్ అమృత క్యారెక్టర్ అంటే కాస్త కామ్గా అలా ఉండే క్యారెక్టర్ కదా అది. సో ఆన్ స్క్రీన్ లో లైక్ యువర్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్, రైట్? Yeah. ఆఫ్ స్క్రీన్ లో హౌ? ఈ ఆన్ స్క్రీన్ లో అవుట్పుట్ ఇట్లా రావాలి అంటే ఆఫ్ స్క్రీన్ ఎంతమంది కష్టపడతారు? లైక్ లొకేషన్లో లొకేషన్లో ఆల్మోస్ట్ 50 members కష్టపడాలి. 50. సో ఒక్కళ్ళకి పేరు రావాలన్నా అందరు కష్టం ఉంటేనే. ఒక 2 minutes కెన్ యూ జస్ట్ ఇంట్రొడ్యూస్ మీ యువర్ టీమ్? షూర్, చెప్తాను. సో దట్ పీపుల్ విల్ గెట్ టు నో. ఓకే, సో ఇదైతే ప్రాసెస్లో ఉంది. చిన్న ఇందులో వాటర్ పోసేసి సాల్ట్ చెక్ చేసి క్లోజ్ చేసేస్తే అదొక 20 minutes పడుతుంది. సో ఈ లోపు నేను షార్ట్లోకి వెళ్ళి వస్తా మళ్ళీ. ఓకే, 20 minutes. నేను కూడా కొంచెం వర్కౌట్ చేస్తా సో దట్ తినడానికి ప్లేస్ ఉంటుంది. చిన్న సాల్ట్ చూడు, వాటర్ పోయలేదు, వాటర్ పోయి. సోలో పట్టుకోండి, ఇక్కడ సోలో పట్టుకోండి. ఆవిడ ఇలా వెళ్తున్నారు కదా, కన్ఫ్యూజన్గా ఆయన చూస్తూ ఆలోచిస్తూ వచ్చి డోర్ ఓపెన్ చేశారు. ఇలా చూసారు, మైండ్ వాయిస్ అంటే అంబులెన్స్ కూడా రెడీయా? సూపర్ ఉంది. సో ఇది ఆఫ్టర్ లంచ్. ఇది దిస్ ఇస్ ఆల్సో కంటిన్యూటీయా? ఇది ఫ్రెష్. ఓకే, కంటిన్యూటీ వస్తుంది. ఈ అందరికీ ఒక విషయం చెప్పాలి. టీవీ